దేవుని వాక్యమును ఆసక్తితో భక్తితో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులందరికీ, కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. బైబిల్ అంతటినీ ప్రకటించాలనే ప్రయత్నంలో 3 సంవత్సరాలుగా ఆది కాండము 1 అధ్యాయం నుండి మొదలుపెట్టి సమూయేలు 1 గ్రంథము వరకు ప్రయాణం చేస్తూ వస్తున్నాం. మీరు ఎంతో ఆదరిస్తూ వస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ సెగ్మెంట్స్ అన్నింటినీ కూడా మీ సోషల్ మీడియా గ్రూప్లలో షేర్ చేయండి. మీ విలువైన సూచనలను సలహాలను మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కరు కూడా మా పరిచర్య నిమిత్తమై ప్రార్థన చేయండి. ఇశ్రాయేలీలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి దేవుడు ఉండగా, మాకు అదృశ్యుడగు దేవుడు రాజుగా వద్దు, కానీ మాకు కంటికి కనిపించేటువంటి ఒక మనిషి, మాలాంటి మనిషి ఒక రాజుగా ఉండాలి అని వారు పట్టుబట్టారు. సమూయేలుని అడిగారు. సమూయేలు దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేస్తాను, అతన్ని అభిషేకించాలి అని సమూయేలుతో చెప్తాడు. ఆ అభిషేకించబడిన వ్యక్తి పేరే సౌలు. ఈ సౌలు యొక్క కుటుంబం గురించి మీరు కొంత తెలుసుకోవాలి. సమూయేలు 1 గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనం నుండి 52వ వచనం వరకు మీకు ఇక్కడ కనిపిస్తున్నది చూడండి. అబీయేలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు. మొదటి వాడి పేరు కీషు, రెండవ వాడి పేరు నేరు. అంటే కీషు అలాగే నేరు అనే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అనమాట. ఈ కీషు అనేటువంటి వ్యక్తికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరే ఈ సౌలు. నేరు కుమారుడు అబ్నేరు. అంటే ఈ అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతి అనమాట. అంటే సౌలు యొక్క బాబాయ్ అనమాట, లేదంటే చిన్నాన్న కొడుకు అనమాట. ఇక సౌలుకి ఒక భార్య ఉన్నది. ఆమె పేరు అహీనోయము. ఈ అహీనోయము అనేటువంటి ఆవిడ అహిమయస్సు అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తె. ఈ అహీనోయము అనేటువంటి మహిళ సౌలుకు భార్యగా ఉండి 5 కుమారులను కన్నది. ఈ 5 కుమారుల పేర్లు ఏంటంటే, మొదటివాడు యోనాతాను, తర్వాత అబీనాదాబు, తర్వాత మెల్కీషువ, ఆ తర్వాత ఇష్వి, ఆ తర్వాత ఇష్బోషెతు. అహీనోయము సౌలుకు కనినటువంటి కుమార్తెలు కూడా 2 ఉన్నారండి. పెద్దదాని పేరు మేరబు, అలాగే చిన్న అమ్మాయి పేరు మీకాలు. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో మీరు చూడగలిగితే, అయ్యా కుమార్తె యగు అనగా సౌలు యొక్క ఉపపత్ని అయినటువంటి రెస్పా అనేటువంటి ఆవిడ సౌలుకు కనిన 2 కుమారులు కూడా ఉన్నారు. మొదటి వాడి పేరు అర్నోని, రెండవ వాడి పేరు మెఫీబోషెతు. ఇక్కడ సౌలుకు మొత్తము 7 కొడుకులు, 2 కుమార్తెలు ఉన్నట్టుగా ఈ లెక్కంతా కూడా మనం చూస్తే తెలుస్తూ ఉన్నది. ఇది సౌలు యొక్క కుటుంబము. అయితే సౌలుకు పుట్టినటువంటి యోనాతాను తండ్రి యొక్క రాజ్య పరిపాలనను మెచ్చుకోలేకపోయాడు. సౌలు తనకు శత్రువుగా భావించినటువంటి దావీదును చాలా ప్రేమించాడు యోనాతాను. దావీదు యూదా గోత్రపు వ్యక్తి, సౌలు బెన్యామీనీయుడు. అయితే యోనాతానుకి దావీదుకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. దావీదును ఎన్నోసార్లు హెచ్చరించి, మా నాన్న నిన్ను చంపాలని చూస్తున్నాడు, తన ప్రణాళిక ఇలా ఉన్నది, నిన్ను వెతుకుతున్నాడు, నీ కొరకు వెతుకుతున్నాడు, కొంతమంది గూఢచారులను కూడా నిన్ను పట్టుకోవడానికి అపాయింట్ చేసి ఉంచాడు, అతని యొక్క ప్రణాళికలు ఇవి, అతను పన్నుతున్నటువంటి పన్నాగం ఇది అని ఎప్పటికప్పుడు దావీదును, ఫ్రెండ్ అయినటువంటి దావీదును అలర్ట్ చేసినటువంటి వ్యక్తి యోనాతాను. ఇకపోతే సౌలు యొక్క చిన్నాన్న కొడుకైనటువంటి వరుసకు తమ్ముడైనటువంటి అబ్నేర్ ఎవరైతే ఉన్నాడో, ఇతను ఒక మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండి. చాలా ధైర్యవంతుడు, మంచి ఆర్మీ కమాండర్, రాజకీయ ఎత్తుగడలను వేయడంలో మంచి దిట్ట. ఇతని గురించి మరొక సర్మన్లో నేను మాట్లాడతాను. ఇదైతే సౌలు యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వివరం. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. కుమారులు కానివ్వండి, కుమార్తెలు కానివ్వండి, మీరు మాకు పెట్టే భిక్ష నాయన. అయితే వారి యొక్క బాగోగులను చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులది అయి ఉన్నది. పిల్లల్ని ఎలా పెంచాలో అది కూడా వాక్యం ద్వారానే మేము నేర్చుకోవాలి ప్రభువా. వాక్యము మాకు సమస్తమైనది ప్రభువా. ఈ వాక్యము మాకు మార్గదర్శి వల్లే, ఈ వాక్యము మాకు రక్షణ కవచం వల్లే, ఈ వాక్యము మాకు మా జీవనానికి పునాది వల్లే పనిచేస్తూ ఉన్నది ప్రభువా. నీ వాక్యంలో ఎదిగి ఫలించే అవకాశాన్ని మా అందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం తండ్రి.
ఆమేన్. థ్యాంక్ యూ.